నమస్కారం హెసి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు అన్ని వర్గాల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు తెనాలి ప్రాంతానికి విచ్చేసిన జనసేన పార్టీ అధినేతకు ఘనంగా జననీరాజనం పలికిన తెనాలి ప్రాంత వాసులు నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో పాల్గొన్న మైనార్టీ నాయకులను ఘనంగా సత్కరించిన తెనాలి జడ్పీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి దుగ్గిరాల్లో రెండో రోజు అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు తెలుగుదేశం పార్టీలకు బీసీల అండ బీసీలకు తెలుగుదేశం పార్టీ అండదండలు ఎప్పుడు ఉంటాయని తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి పట్టణంలో జరిగిన బీసీల ఆత్మీయ సమావేశంలో అన్నారు. ఆదివారం తెనాలి నాజర్పేటలో తెలుగుదేశం పార్టీ బీసీసీల అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తాడిబోయిన శ్రీనివాసరావు నివాసంలో తెనాలి పట్టణ బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి అందరూ ఆ పథకాల పట్ల లబ్ధి పొందేలా కృషి చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీలకి బీసీల అండ బీసీలకు తెలుగుదేశం పార్టీ అండదండలు ఎప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే ఆలపాటి స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని గురించి పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. యూనియన్ వారికి, ఆటో డ్రైవర్స్కి, ఆటో ఓనర్స్కి, ఎందుకంటే లైఫ్ ట్యాక్స్ కట్టమనేటప్పటికి ఒక్కొక్కరికి ఇన్సూరెన్స్ పేమెంట్ చేయమంటే 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు అంటే నేను దాదాపు ఉదయం రోజు ఒక 10 మంది ఆటో డ్రైవర్స్తో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఎవరితో మాట్లాడి నాకు తెలియదు, కానీ పర్సనల్గా మాట్లాడుతూ ఉంటాను. ఎట్లా ఉన్నారు ఏంటి నాన్న అంటే, నాకు 5-6 అయ్యా ఇన్సూరెన్స్ ఇదేంటయ్యా ఇంత కట్టించుకుంటున్నారు, ఒకసారి చంద్రబాబు నాయుడుతో చెప్పించాను. అంతేకాకుండా ఈ ట్యాక్సులు కూడా ఎక్కువైపోయాయని చెప్పి, నిజంగా ఇది ఒక అనుకోని వరం మనందరికీ. మనకు నిజంగా దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఇవాళ మనం అనుకోవాల్సిన దేవుడు, మనకు కనపడే దేవుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పి మేము మీ కష్టాల్లో నష్టాల్లో మీ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ఒడిచిపట్టుకొని ఇవాళ జల్లెడేసి మీ సమస్యలు ఏమున్నాయో తెలుసుకున్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని మనం గౌరవించాలి. ఎవరు కూడా ఊహించాల మనం అలాంటి ప్రకటన చేయడం అనేది మనకి ఇది ఒక నిజమైన సహాయం. నేను ₹1 సంపాదించుకుంటే రూపాయలు తరుగు ఉండదు అనే భావం మనకు తెలియకుండానే ఒక నూతన ఉత్సాహాన్ని కలగజేసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను నమ్ముతా ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. 2014లో మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసినవాళ్ళు. మీ అందరినీ నేను కోరేది ఏంటంటే, ఈ పార్టీని బతికించండి, మన నాయకుడిని బతికించండి, మనం దర్జాగా బతకాలి అని చెప్పి కోరుకోండి. మనం ఆ రకమైన జీవనం మనకు కావాలని చెప్పి మీ అందరు కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈనాడు రాజకీయాలకు అతీతంగా చేసిన సహాయాన్ని అన్నం పెట్టిన చేయని ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన జీవితాలకి ఇది నిజమైన సంక్రాంతి అని చెప్పి 2019 ఆటో డ్రైవర్స్కి, ఆటో ఓనర్స్కి, ఆటో వర్కర్స్కి ఇది నిజమైన సంక్రాంతి కానుక అని చెప్పి మనందరం భావిస్తూ, మనందరి తరఫున, మన పార్టీ తరఫున, మన వ్యక్తిగతంగా మీ అందరి తరఫున మనం చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, ఆటో కార్మికులకు ప్రకటించిన కానుకలతో ప్రజలంతా సంతోషంగా పండుగలు చేసుకుంటున్నారని పలువురు పేర్కొన్నారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేత కట్ చేయించి అభినందనలు తెలిపారు. ఆటో కార్మికుల కోసం పన్ను తీసివేయడం కార్మికులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గరవతి సుబ్బయ్య, నాయకులు జొన్నాదుల మహేష్, ఆంజనేయులు, తాళూరు శ్రీనివాసరావు, దివి హేమంత్ కుమార్, తాడిపోయిన శ్రీనివాసరావు, అన్నం పిన్నారావు, రాష్ట్ర కృష్ణబల్లి పోస్టల్ ఫెడరేషన్ చైర్మన్ కావేటి సామ్రాజ్యం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, కౌన్సిలర్లు శాంతకుమారి, గౌసియా బేగం, చెన్ను కళ్యాణి, పలువురు కౌన్సిలర్లు, పలువురు బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు తెనాలి ప్రాంతానికి తొలిసారిగా విచ్చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అసంఖ్యాకమైన అభిమానులు జన నిరాజనం పలికారు. తెనాల్లోని విఎస్ఎన్వీఆర్ కళాశాల వద్ద నుండి పెదరావూరు వరకు కొనసాగిన భారీ ర్యాలీలో అసంఖ్యాకంగా అభిమానులు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన రాకను పురస్కరించుకుని తెనాలి పట్టణం అంతా ఫ్లెక్సీలతో నిండిపోయింది. తెనాలి పట్టణంలో ఆదివారం జరిగిన జనసేన పార్టీ భారీ ర్యాలీ జనసేన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందంటలో ఎలాంటి సందేహం లేదు. సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద, తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద, ఏ చెక్కు కొంకు లేని జన సైనికుడై పద. పద 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 వెలుపుల పద, ఆగగనం భువనం అదిరి అరుపుల పద, పద కోటి భక్తుల వెలుపుల పద, ఈ సమయం గమనం మలిచి అరుపుల పద. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? వివరాల్లోకి వెళితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు తొలిసారిగా తెనాలి పట్టణానికి ఆదివారం విచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణమంతా జనసేన పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. రహదారుల డివైడర్లపైన, రహదారుల ప్రక్కన, కొడలలో, సెంటర్లలో జన సైనికులు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ నేత పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం ఉదయం నుండే ద్విచక్ర వాహనాల్లోనూ, ఆటోల్లోనూ, వాహనాలపై, సైకిళ్లపై జనసేన పార్టీ జెండాలు రెపరెపలాడుతూ కనిపించాయి. పవన్ రాక్ కోసం తెనాల్లోని విఎస్ఎన్వీఆర్ కళాశాలలో పెద్ద సంఖ్యలో జన సైనికులు జెండాలతో వేచి ఉన్నారు. జనసేన పార్టీ అధినేతకు జన సైనికులు ఘన స్వాగతం పలికారు. కాశీ కండువాలను తలకు కట్టి మెడలో వేసుకొని జనసైనికులు జనసేనానికి ఘన స్వాగతం పలికారు. తెనాలి పట్టణానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ బస్సుపైకి ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాంప్రదాయ దుస్తులను ధరించి అభిమానులకు, జన సైనికులకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. తెనాలి పట్టణమంతా రహదారులన్నీ ఎరుపు, ధవళ వర్ణాలతో నిండిపోయాయి. బస్టాండ్ వంతెన, స్టేషన్ వంతెన, మార్కెట్ వంతెన, కొత్త వంతెన వద్ద జనులు అసంఖ్యాకంగా నిలిచి పవన్ కళ్యాణ్ చూడటానికి పోటీ పడ్డారు. ముఖ్యంగా మహిళలు సైతం ద్విచక్ర వాహనాల్లో హల్చల్ చేశారు. చిరుమందహాసం చిందిస్తూ జనసేనాధిపతి బస్సుపై నుండి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జనసేన భారీ ర్యాలీ వల్ల పట్టణంలో ట్రాఫిక్ కొద్దిసేపు తీవ్ర అంతరాయం జరిగింది. మహిళలు, యువకులు, యువతులు, అన్ని వయసుల వారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చూడటానికి పోటీ పడ్డారు. తెనాలి నుండి పెదరావూరు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో జరిగిన ర్యాలీ జనసేన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. పద పద
భవితవై పద మన పల్లె అంతో ఇంతో ఎంతో మార్పు జరగదా మరి నువ్వు నేను కాదనుకుంటే తీరలే కదా కనబడే యువశక్తిగా హెచ్చరికలు ప్రకటిద్దాం పద తెగబడే అవినీతికి ఉచ్చమటలు పట్టిద్దాం పద చెక్కు కొంపు లేని జన సైనికుడై పద. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శనివారం సాయంత్రం తెనాలి గాడిబాబు సెంటర్ వద్ద జరిగిన మేదర ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు. శనివారం రాత్రి తెనాలి గాడిబాబు సెంటర్లో మేదర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పేదవాడి కళ్లలో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని అన్నారు. మేదర సంఖ్యల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆలపాటి భరోసా ఇచ్చారు. ఒకటి ఇల్లు లేవు అన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఆన్లైన్ చేయించుకొని ఉంటే ఆన్లైన్ చేయించుకునే నాకు ఇవ్వండి, అది పెద్ద విషయం లేదు. రెండు, ఎస్టీసీలో చేర్చమని ఆల్రెడీ మనకి ఒక మెమోరాండం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు, అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఇంకొకటి ఏంటంటే కుంటుపడిన సొసైటీలు కుంటుపడిపోతే మళ్ళీ కొత్త సొసైటీలుగా ఫామ్ అయ్యి అందులో చేర్చి దాన్ని రివైవ్ చేద్దాం. సొసైటీలుగా ఉంటే మీకు వెదురు తెచ్చుకోవడానికి ఆస్కారం, ఆ వెదురు కూడా సబ్సిడీ మీద వచ్చే ఆస్కారం. వాళ్ళు ఇంకొకటి కూడా మీ అందరికీ, ఎందుకంటే చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, మీకు అన్ని రకాలకు కూడా మీరు ఆలోచించగలిగిన శక్తి ఉండాలి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద వీటిలో కూడా వీటిని కొద్దిగా కలర్గా మార్చి, కలర్స్ వేసి, న్యాచురాలిటీ ఉంచి, న్యాచురాలిటీ పోకుండా చిన్న చిన్న షేప్స్లో డిఫరెంట్గా ఇవాళ ఎన్ని రకాలుగా దేశ విదేశాల్లో ఇవాళ హ్యాండ్ మేడ్ అంటే చేతితో చేసిన పనిముట్లని అపురూపంగా చూసుకొని దానికి విలువ కూడా రెట్టింపు ఉంటుంది. వాళ్ళ చేనేత బట్టలు ఎట్లా కట్టుకుంటా ఉన్నారో అట్లాగే ఇది ఒక అంటే వృత్తి మరుగున పడిపోద్ది అనుకోవద్దు, దానికి మెరుగుదిద్దండి. అందుకని దీంట్లో మీరు ఎదగలేరు అని అనుకోవటం పొరపాటు. మీకు ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. అవసరమైతే మీకు ఒక నాలెడ్జ్ టూర్ అనేది ఒకటి ఏర్పాటు చేయమంటే నేను వాళ్ళందరితో మాట్లాడి నేను కొంత ఎక్కడికి వెళ్ళి చూసి వస్తే మీకు కొద్దిగా నాలెడ్జ్ పెరిగేలాగా అట్లాంటివి చేసేదానికి కూడా నేను సహాయపడతాను. పేద ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెనాలి జడ్పీటీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ అవగాహన పొంది లబ్ధి పొందాలని సూచించారు. అన్ని కులాలకి, ఒక కులాన్ని కాకుండా అన్ని కులాలకి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటూ మరి అందరినీ కలుపుకుపోతూ ఎవరికి ఏ పని కావాలి, ఎవరికి ఏం అవసరం ఉంది అని మనం అడగకుండానే గ్రహించి పనిచేసే నాయకులు కనుక్కుంటారు. మరి ఆ నాయకులు ఎప్పుడు కూడా మీ అందరూ అండదండగా ఉండాలి. మరి బీసీలకి వెన్నెముక అయిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకి మరి ఈరోజు దాదాపు 54 లక్షల మందికి ఈరోజు పింఛన్లు పెంచడం జరిగింది. ఎంత డబ్బైనా సరే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా, వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలా అనే ఉద్దేశంతో సంక్రాంతి కానుక మీ అందరికి కూడా ఈ పెన్షన్స్ పెంచడం కూడా జరిగింది. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తిని అట్లాగే మన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిరంతరం కూడా మీతో తిరుగుతూ మరి ఉదయం వస్తే రాత్రి దాకా 11 దాకా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని వెంటనే పరిష్కారం అయ్యే విధంగా మరి ఏర్పాటు చేయడం కానీ అన్నీ కూడా చర్చగా చేయడం అనేది మొట్టమొదటి నుంచి అలవాటు. మా కులం గురించి మాకు ఫెడరేషన్ వచ్చింది సార్, మాకు లోన్ల గురించి పెట్టుకున్నాం. ఒక 15 మందికి లోన్లు తెప్పించుకోగలిగాం సార్. చంద్రబాబు నాయుడు గారు మా కులానికి చాలా డబ్బులు వేసామన్నారు. అవన్నీ మా వాళ్ళందరికీ అందాలి. వాటి గురించి నేను లోన్లు పెట్టాను 10 మందికి. చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా డబ్బులు వేసామన్నారు. అవన్నీ మేము ఆయన ద్వారా తీసుకొచ్చుకుంటాం. మీరు కూడా మాకు సహకరించి లోన్లు వచ్చే విధంగా. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్మన్ పెండెల వెంకట్రావు, తెనాలి మండల ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి, ఎన్ పాండురంగారావు, ఎన్ మహాలక్ష్మి, ఎన్ శ్రీనివాసరావు, కె వెంకటేశ్వరరావు, వి వెంకట్రావు, ఎన్ శ్యామల, కె లక్ష్మి, ఎస్ పద్మ, విజయలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
దోస్ సంస్థ ఆధ్వర్యంలో దుగ్గిరాల్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటి విధంగా కొనసాగుతున్నాయి. రెండో రోజున ఆదివారం కూడా సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. దోస్త్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరుసగా రెండో రోజున ఆదివారం దుగ్గిరాల రైలుపేటలోని బోస్బొమ్మ సెంటర్లో భోగి మంటలతో కార్యక్రమం మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తల్లి నిమ్మగడ్డ లక్ష్మి 9-10 వయసులోనూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైలుపేటలో భోగి మంటలను ఆమె ప్రారంభించారు. దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, మాజీ సర్పంచ్ జంపాల వెంకటకృష్ణారావు, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు తదితరులు కోళ్ల పందాలను లాంఛనంగా ప్రారంభించారు. భోగి మంటల అనంతరం రైలుపేట నుంచి 2K వాక్ మొదలైంది. ఎడ్ల జత జంటరాగా కోలాటం చేస్తూ యువకులు కూడా ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రంథాలయం, శివాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జెండా చెట్టు మీదుగా 2K నడక కళాశాల ఆట స్థలంలోకి చేరుకుంది. అక్కడ మరొకసారి భోగి మంటలు వేశారు. దుగ్గిరాల కమ్మంపాటి నారాయణ జూనియర్ కళాశాల, డాక్టర్ కొత్త రఘురామయ్య డిగ్రీ కళాశాల విద్యార్థులు చేసిన కోలాట నృత్యం అందరినీ అలరించింది. భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలతో స్థానిక యువత అలరింపచేసింది. పలు సినీ గీతాలు కూడా స్టప్పులు వేశారు. ప్రవాస భారతీయుడు తానా మాజీ అధ్యక్షులు జంపాల ఈశ్వర్ చౌదరి, ప్రవాస భారతీయురాలు డాక్టర్ నిమ్మగడ్డ అజని ప్రత్యేక అతిథులుగా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వాలీబాల్లో ఫైనల్ పోటీని, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ తదితర పోటీలు నిర్వహించారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. దాదాపు 50 మంది మహిళలు రంగవల్లును తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా చాగర్లమూడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తానా అధ్యక్షులు ఈశ్వర చౌదరి మాట్లాడుతూ దాదాపు 100 ఏళ్ల క్రితమే బాలికలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసుకున్న ఘనత దుగ్గిరాలకు ఉందని అన్నారు. పూర్వీకులు అందించిన వారసత్వ కళ కూచిపూడిని పెంచి పోషిస్తున్న దోస్త్ సభ్యులందరినీ ఆయన అభినందించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 2019 జనవరిలో దోస్త్ వారి సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. భోగి మంటలు అట్లా బోస్బొమ్మ దగ్గర భోగి మంటలు వేసి అక్కడ కోలాటాలు, డ్యాన్స్లు అరేంజ్ చేశాము. కాలేజీ గ్రౌండ్స్లో కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కూడా ఈ సంక్రాంతి సంబరాలు, నిన్న జరిగిన వాలీబాల్ పోటీల సందర్భంగా ఫైనల్స్ ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేక పోటీలు అన్నీ నిర్వహిస్తూ చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. ఇట్లాగే ప్రతి సంవత్సరం మేము నిర్వర్తించాలని డాక్టర్ అజ్నీ మాట్లాడుతూ ఎక్కడెక్కడో ఉన్న దోస్త్ సభ్యులంతా కలిసి ఒక చోటకు చేరి గ్రామం అంతటికీ కలిపి పండుగ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దోస్త్ అభివృద్ధికి 25,000 రూపాయల విరాళాన్ని ఆమె ప్రకటించారు. వివిధ అంశాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అదే స్ఫూర్తితో మేమందరం అనుకుని ఈ ఊరికి మనం కంటిన్యూస్గా ఇదే స్పిరిట్ని కంటిన్యూ చేసుకుంటా ఈ ఊరికి గ్రామాభివృద్ధికి మనం తోడ్పడాలని చెప్పి కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నాం. పర్యావరణం ఒకటి, విద్య, ఆరోగ్యం, సామాజిక బాధ్యత అనే 4 లక్ష్యాలని మేము నిర్దేశించుకుని వాటికి లోబడి ఉన్న పరిమితులకు లోబడి ఉన్నట్లో మేము ఇప్పుడు దుగ్గిరాల్లో హిందూ శ్మశాన వాటిక ఒక 15 లక్షలు పెట్టి కంప్లీట్గా రెనోవేట్ చేసి చుట్టూతో ఉన్న ప్రాంతానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, జంపాల సుబ్బారావు, జంపాల వెంకటకృష్ణారావు, గూడూరు వెంకట్రావు, కమ్మంపాటి నరేంద్రబాబు, దోస్త్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిణి, టీనా చౌదరి చేసిన కూచిపూడి నృత్యాలు అందరినీ అలరింపచేశాయి.
సంస్కృతి సాంప్రదాయాల పండగ విశిష్టతపై 11 సంవత్సరాల బాలుడు కశ్యప్ అభినవ్ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కావాక్ డయాగ్నోస్టిక్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ మరియు శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేటలో గల శ్రీ శబరి వృద్ధాశ్రమంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తెనాలి చెంచుపేటలోని శ్రీ శబరి వృద్ధాశ్రమంలో లయన్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారి సంయుక్త ఆధ్వర్యంలో కావాక్ డయాగ్నోస్టిక్ నేతృత్వంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు పట్టణ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించి మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తెనాలి జడ్పీ సభ్యురాలు అన్నాబత్తిన జయలక్ష్మి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు జోన్స్ జన్మదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ బీపీలు షుగర్లు ఇవన్నీ కూడా అందరూ చూయించుకోవాలంటే కష్టం అని చెప్పేసి ఈ రోజున మెల్విన్ జోన్స్ గారు లయన్స్ వ్యవస్థాపకులు, ఇంటర్నేషనల్ లయన్స్ వ్యవస్థాపకులు, వారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వారు మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఉచిత వైద్య మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి బీపీ షుగర్ టెస్టులు చేయటం, ఇక్కడ వృద్ధాశ్రమంలో శబరి వృద్ధాశ్రమంలో వృద్ధులకి అందరికీ కూడా ఫ్రీగా చెకప్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. తెనాలి పురపాలక మాజీ వైస్ చైర్మన్ మాదుల కోటేశ్వరరావు మాట్లాడుతూ తోటి వారికి సాయం చేయాలనే ఆలోచనతో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్ష నిర్వహించడం ముదావహమని అన్నారు. శబరి వృద్ధాశ్రమంలో ఈ ప్రాంత వాసులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా మరి మెడికల్ చెకప్ చేసి వీరందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు అలాగే ఉచిత మందులు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. దీనికి మరి మన లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిలో మరి సభ్యులైనటువంటి కబ్బో రామారావు అబ్బాయి డాక్టర్ వెంకట్ అలాగే వారి కోడలు వాళ్ళందరూ కూడా ఇక్కడ దీనిలో పాల్గొని ఈ పేదలందరికీ కూడా మరి పరీక్షలు చేసి ఉచితంగా బదిలిస్తున్నారు. మరి ఇలాంటి పండుగ రోజుల్లో ఎంతో ఓర్పుగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా సేవ చేద్దామనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి మెల్విన్ జోన్స్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి నర్సరావుపేట నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలు కోసి కొనాక్ ల్యాబ్ వాళ్ళు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే తెనాలి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు చక్కగా. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఖమ్మం వెంకటకుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో లయన్ ఖమ్మం రామారావు, అయినాల మల్లేశ్వరరావు, ఎస్వి యోగా కన్వీనర్ బుద్ధాభక్తుని రమణయ్య, లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, ఆశ్రమ నిర్వాహకులు టీవీ సుబ్బారావు, గొడవర్తి సాయి హరిరామ్, మాజిటి శ్రీమన్నారాయణ, గాయని శారదా చలపతి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలో గల బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఆదివారం భానుసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ తెనాలి కార్యాలయంలో ఆదివారం భానుసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజాది కార్యక్రమాలు అరుణ పారాయణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు పరాశరం రామ్ గోపాల్, పోతావజ్జుల పురుషోత్తం శర్మను మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని, పాడి పంటలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భానుసప్తమి సందర్భంగా పరిషత్ ఆధ్వర్యంలో విశేష పూజాది కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అందరికీ ఆరోగ్యం లభించాలని, అందరూ అనుకున్న ఇష్టకామ్యాలు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు భానుసప్తమిని పురస్కరించుకొని తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో అందరి మేలు కోరుతూ మహాసౌరము అరుణపారాయణ చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా అందరూ విచ్చేసి పారాయణ చేయించుకుంటున్నారు. ఈ పారాయణ అనంతరం ద్వాదశ ఆదిత్యులకి ప్రదక్షిణాలు, ద్వాదశ ఆదిత్యుల నమస్కారాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసి సప్తమితో కూడిన ఆదివారమైన పర్వదినాన అరుణ పారాయణం ఎంతో సౌఫలితాన్ని ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో పరిషత్ సభ్యులు వంగల మాధవరావు, దావులూరి శ్యామసుందర్ శర్మ, టి సత్యనారాయణ, చెన్నాప్రగడ శ్రీనివాస్, సిహెచ్ గోపాలకృష్ణ, పలువురు ప్రముఖులు బ్రాహ్మణ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కొద్దిసేపు విరామం.